ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీగా కేంద్ర పార్టీ అడిగినప్పుడు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం చర్చించుకొని అభిప్రాయాలు చెప్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్గా మాకేమీ ఇక్కడ నిర్ణయాలు తీసుకొని ఉండదు. పార్టీకి సంబంధించినటువంటి ఒక టీం ఉంటుంది. ఆ టీంతో జాతీయ పార్టీ మాట్లాడుతుంది. అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయం తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ గారు విస్పష్టమైన ప్రకటన చేశారు. ఏమని? మేము ఎన్డీఏలో ఉన్నాము, మేము ఎన్డీఏలో భాగస్వామి. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్టీల సమావేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకరే వెళ్ళారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది? ఎవరికి అనుమానమే అవసరం లేదు. ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి. నేను చెప్తే మీకు అనుమానం రావచ్చు. పవన్ కళ్యాణ్ గారే వేరే పార్టీల వేదిక మీదకి కూడా పోయి చెప్పాడు. ఎన్డీఏ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇంతకంటే అనుమానం ఎందుకు? మాకు అనుమానం లేదు, పవన్ కళ్యాణ్ గారికి అనుమానం లేదు, జనసేనకు అనుమానం లేదు, బీజేపీకి అనుమానం లేదు. మీకెందుకు అనుమానం వస్తుంది? జర్నలిస్టులకు నాకు అర్థం కావట్లేదు. ప్రజాపూర్ యాత్రలో జనసేన కూడా పాల్గొంటుందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టులు ఇట్లా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ అజెండా కార్యక్రమాలు నిర్ణయించుకుంటాయి. ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నంత మాత్రాన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి యాత్ర పెట్టాడు. వారాహి యాత్రలో బీజేపీ ఎందుకు పోతుంది? మేము రాజకీయంగా ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ నిర్ణయంతో ముందుకెళ్తుంటాయి. ఎన్నికలు వేరు, పొత్తులు వేరు, ప్రజా ఉద్యమాలు వేరు. ఇది బీజేపీ చేపడుతున్నటువంటి ప్రజా ఉద్యమం. బీజేపీ నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దీంట్లో ఉంటారు. నిన్న మొన్న ఎక్కడ నేను సిపిఐ రామకృష్ణ గారు మీడియా ముందర ఏడవడం చూశాను. మేము 5 ఏళ్ళు మేము వెనక తిరిగినాము, పొత్తు పెట్టుకుంటారు అనుకోవటమి, సిపిఐ పార్టీని మధ్యలో ఇట్లా నట్టేట ముంచేసిపోతే ఎట్లా, మేము మా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆయన విషాదగాథలు నేను సిపిఐ రామకృష్ణ గారిని నేను మీడియా ముందర చూశాను. మరి కమ్యూనిస్ట్ పార్టీ కాదు కదా. పొద్దున్న ఓ పార్టీతో, మధ్యాహ్నం ఓ పార్టీ, రాత్రి ఓ పార్టీతో, ఎవరు లేకపోతే ఏడుస్తూ కూర్చునే పార్టీ కాదు కదా. సిపిఐ రామకృష్ణ గారికి పాపం ఏముందో మనసులో. నేను 5 ఏళ్ళు మీతో పాటు ఉన్నాం, మీ ఉద్యమాలు ఉన్నాం, మమ్మల్ని ఇట్లా వదిలేసిపోతే ఎట్లా? ఆయన కన్నీటి పర్వతాన్ని చూసి కమ్యూనిస్టులు జాలిపడుతున్నారు, ఎందుకు ఇంత ఏడుస్తున్నాడని. మా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాదు, బీజేపీది. ఈ దేశాన్ని 3వసారి అధికారంలో తీసుకొస్తున్న పార్టీ, ఈ దేశంలో 18 రాష్ట్రాల అధికారం ఉన్నటువంటి పార్టీ, 303 సీట్లతోటి ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీ మాది. మీ ప్రశ్న కమ్యూనిస్టులకు అడిగితే కన్నా లేదా సిపిఐ పార్టీ రామకృష్ణ గారికి అడిగితే కన్నా సరిపోతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ అది, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ కాదు. వాళ్ళకంటే ఇప్పుడు ఏం లేకోకుండా వదిలేశారట, వాళ్ళు ల్యాండ్ కంటే అరబోతారు. మీరు వాళ్ళని చూసి కొత్త కర్నూలులో కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రభావానికి లోనే మీరు సీనియర్ జర్నలిస్టులు అందరూ ఇట్లా మీరు ప్రశ్నలు అడిగితే, మాది కమ్యూనిస్టు పార్టీ కాదు. బీజేపీ ప్రజా ఉద్యమాలను బీజేపీ పంతాలను చేస్తుంది. ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు చాలా పార్టీలు పారిపోయినాయి పోటీ చేయకుండా. ఆత్మకూరు ఎన్నికల్లో పోటీ చేయలేదు, బద్వేలు ఎన్నికల్లో పోటీ చేయలేదు, జెడ్పీటీసీ ఎన్నికల్లో జెండా ఎత్తేసారు, ఎంపీటీసీ ఎన్నికల్లో జెండా ఎత్తేసారు. మేము జెండాలు ఎత్తేలేదే. ఓడినా గెలిచినా మేము ఛత్రపతి శివాజీ వారసులు, బీజేపీ వాళ్ళు. మేము మా పంతా వేరుంటుంది.